ఒక రాష్ట్రంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు అంటే అది ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రికి బాగా క్లోజ్ అయిన పర్సన్ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇప్పుడు తమిళనాడులో అదే జరిగింది. ప్రజెంట్ తమిళనాడు అపోజిషన్ పార్టీ డిఎంకే లీడర్ అయిన ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్కి బాగా క్లోజ్ అయిన త్రిష గురించి చాలా వల్గర్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. నిజం చెప్తున్నాను, ఇతను మాట్లాడిన మాటలు నేను మీకు ఈ వీడియోలో చెప్పడానికి కాస్త అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను. అలాంటి నీచపు స్టేట్మెంట్ ఇతను ఇచ్చాడు. మీకు గుర్తుందా, ఈ ఉదయనిధి స్టాలిన్ 2023లో కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఈ ధర్మం ఉండకూడదు, ఇది డెంగ్యూ మలేరియా లాంటిది అంటూ నోటికి వచ్చింది వాగాడు. ఆ టైంలో ఎవరు కూడా ఇతనిపైన పెద్దగా యాక్షన్ తీసుకోలేకపోయారు, ఎందుకంటే అప్పుడు పవర్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు త్రిష గురించి మాట్లాడేసరికి ఇతని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. సీఎం విజయ్ ఒక్కరోజు కూడా వెయిట్ చేయకుండా యాక్షన్ తీసుకున్నాడు. అయితే అసలు గొడవ ఎలా స్టార్ట్ అయింది? ఉదయనిధి స్టాలిన్ త్రిష గురించి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. మీరు మీ బిజినెస్ని కాలేజ్, స్కూల్, యూనివర్సిటీ, హాస్పిటల్, షాపింగ్ మాల్, రియల్ ఎస్టేట్ ఇలా ఏదైనా బిజినెస్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము ఇకపై లోకల్ బిజినెస్కి జెన్యూన్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మా సైడ్ నుంచి సపోర్ట్ ఇద్దాము అనుకుంటున్నాము. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మొదటగా ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ప్రజెంట్ కర్ణాటక గవర్నమెంట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ మధ్య కావేరీ నది నీటి కోసం ఒక గొడవ స్టార్ట్ అయింది. విషయం ఏమిటంటే, మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే కావేరీ నది కర్ణాటకలో పుట్టి తమిళనాడు గుండా ట్రావెల్ చేసి చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. కావేరీ నది కర్ణాటక అండ్ తమిళనాడు వ్యవసాయానికి చాలా ఇంపార్టెంట్. అలాగే తాగునీటికి కూడా ఇదే అతిపెద్ద సోర్స్. అందుకే దీన్ని గంగా ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని బేసిన్ ఏరియా 81,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఈ నది పైన కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి ప్రాంతాలను కలిపి దాదాపు 4 కోట్ల మంది డిపెండ్ అయి జీవిస్తున్నారు. తమిళనాడులో అత్యధికంగా వరి పండేందుకు, కర్ణాటకలో చెరుకు పండేందుకు ఈ నదే ప్రధానమైన కారణం. అయితే ఇప్పుడు పైన ఉన్న ఈ కర్ణాటక గవర్నమెంట్ తమిళనాడుకు ఈ నది నుంచి సరిపడా వాటర్ని రిలీజ్ చేయట్లేదు. వాటర్ మొత్తాన్ని తమ రాష్ట్రంలోనే స్టోర్ చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు అంటే 2026 ఎర్లీ మాన్సూన్స్ అంత ప్రాపర్గా రాలేదు, అంటే ఋతుపవనాలు సరిగా రాలేదు. దాంతో వర్షపాతం చాలా తక్కువగా పడింది. వర్షాలు తక్కువగా పడ్డప్పుడు నది వాటర్ కూడా ఎక్కువగా ఉండదు. వాటర్ ఎక్కువగా లేకపోయేసరికి కర్ణాటక గవర్నమెంట్ తమిళనాడు వైపు ఎక్కువగా వాటర్ని రిలీజ్ చేయకుండా వాళ్ళే స్టోర్ చేసుకుని వాడుకుంటున్నారు. ఈ విషయం పైన తమిళనాడు గవర్నమెంట్ CWRC కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిషన్ బాడీ దగ్గరికి వెళ్ళింది. అయితే వాళ్ళు వర్షపాతాన్ని, రిజర్వాయర్లో ఉన్న నీటిని, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఇలా ప్రతిదీ గమనించి కర్ణాటక గవర్నమెంట్ ఈ విధంగా తమిళనాడుకు వెళ్లాల్సిన వాటర్ని ఆపడం కరెక్ట్ కాదు, కాబట్టి వెంటనే వాటర్ని రిలీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ వేసింది. అయినా కూడా కర్ణాటక గవర్నమెంట్ వాటర్ రిలీజ్ చేయలేదు. దాంతో తమిళనాడు గవర్నమెంట్ CWMA కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా చాలా క్లియర్గా అవైలబుల్ ఉన్న వాటర్, వర్షపాతం అండ్ అగ్రికల్చర్ డిమాండ్ని చూసి కర్ణాటక గవర్నమెంట్ ఖచ్చితంగా వాటర్ని రిలీజ్ చేయాల్సిందే. ప్రతిరోజు మినిమం 3,500 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేయాలి. ఇలా 15 రోజుల పాటు కంటిన్యూగా తమిళనాడు వైపు రిలీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ జారీ చేసింది. ఇక్కడ CWMA అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసే బాడీ. వీళ్ళు ఒకసారి డిసిషన్ తీసుకుంటే అదే ఫైనల్, ఇంకా అందులో తిరుగు ఉండదు. అయినా కూడా కర్ణాటక గవర్నమెంట్ వాటర్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ తమిళనాడుకు ఎక్కువగా వాటర్ని ఇవ్వడం లేదు. అలా ఎందుకు అంటే, కర్ణాటక గవర్నమెంట్ ప్రకారం ప్రజెంట్ కావేరీ నదిలో చాలా తక్కువ వాటర్ ఉంది. ఉన్న వాటర్ తమకే సరిపోవట్లేదు. ఉదాహరణకి బెంగళూరుకి తాగే నీరు మొత్తం ఈ కావేరీ నది నుంచే వస్తుంది. మేము వాటర్ని రిలీజ్ చేస్తే బెంగళూరు ప్రజలు అలాగే మా రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని వీళ్ళు వాటర్ని ఆపేస్తున్నారు. దీనికి అగెన్స్ట్గా తమిళనాడులో అపోజిషన్ పార్టీ అయిన DMK అండ్ AIDMK ప్రొటెస్ట్ చేస్తున్నాయి.
వాటర్ని రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రజెంట్ తమిళనాడులో పవర్లో ఉంది తలపతి విజయ్, అతని పార్టీ టీవీకి. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేస్తూ ఇప్పటి వరకు కర్ణాటక నుంచి తమిళనాడుకు దాదాపు 4500 టీఎంసీల వాటర్ రావాలి, కానీ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా రాలేదు. ఈ విషయం పైన ముఖ్యమంత్రి నోరు మూసుకొని ఉన్నాడు, ఏమాత్రం మాట్లాడట్లేదు అంటూ తంజావూరులో ఏర్పాటు చేసిన ప్రొటెస్ట్లో మాట్లాడాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆల్ ఆఫ్ సడన్ త్రిష అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇక అప్పుడు ఈ స్టాలిన్ విజయ్కి వాటర్ ఎక్కడి నుంచి రాకున్నా పర్లేదు, కానీ ఆ వాటర్ మాత్రం కావాలి అంటూ డబుల్ మీనింగ్తో ఒక వల్గర్ కామెంట్ పాస్ చేశాడు. అండ్ చివరికి నేను మాట్లాడేది కావేరీ నది వాటర్ గురించి అంటూ కవర్ చేశాడు. ఇతను ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పింది ఏమిటంటే విజయ్కి కావేరీ నది వాటర్ గురించిన బెంగ లేదు, కానీ ఆ వాటర్ మాత్రం కావాలి అన్నట్టు వల్గర్గా మాట్లాడాడు. దీన్ని విజయ్ ఫ్యాన్స్ అండ్ విజయ్ పార్టీకి చెందిన నేతలు తీసుకోలేకపోయారు. అండ్ తీసుకునే విషయం కూడా కాదు. అపోజిషన్ పార్టీలో ఉన్న ఇంత పెద్ద లీడర్ ఒక మహిళను ఉద్దేశించి ఇలా నీచంగా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మీలో కొందరు సడన్గా ఉదయనిధి స్టాలిన్ త్రిష గురించి ఎందుకు మాట్లాడాడు, విజయ్కి త్రిషకి ఏంటి కనెక్షన్ అని ఆలోచిస్తుంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విజయ్ అండ్ త్రిషకి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, వీళ్ళు ఒక రకమైన రిలేషన్లో ఉన్నారు అనే రూమర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ రిలేషన్ కారణంగానే విజయ్ వైఫ్ రీసెంట్గా డివోర్స్కి అప్లై చేసింది అని కూడా చెప్తారు. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. బట్ వీళ్ళు పబ్లిక్గా కనిపించే విధానం, ఒకరితో ఒకరు ఉండే చనువు, ఇదంతా చూస్తుంటే బహుశా వీళ్ళ మధ్య ఏదైనా సీక్రెట్ రిలేషన్ ఉండొచ్చు అనే అనుమానం చాలా మందిలో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది కన్ఫర్మ్ కాదు, కానీ చాలా మందిలో ఉన్న అనుమానం. చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు అనే విషయం కూడా వీళ్ళకు తెలుసు. తమిళనాడులో ఉన్న అపోజిషన్ పార్టీలే ఇలా త్రిష గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి నోటికి వచ్చింది వాగినప్పుడు ఇతన్ని ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. కానీ ముఖ్యమంత్రి విజయ్కి సంబంధించిన ఒక వ్యక్తిని ఇతను అవమానించిన వెంటనే స్టేట్ పోలీసులు రంగంలోకి దిగి ఇతన్ని బలవంతంగా జైలుకు లాక్కెళ్ళిపోయారు. మీరు నమ్మరు, ఈ ఉదయనిధి స్టాలిన్ని కాపాడడానికి వాళ్ళ నాన్న ఎంకే స్టాలిన్ హైకోర్టుకు వెళ్ళి ఇంటరిమ్ బెయిల్ కోసం అప్లై చేశాడు. అయినా కూడా బెయిల్ దొరకలేదు. కానీ కోర్టు ఈ కేసు గురించి వినడానికి అంగీకరించింది అండ్ పోలీసులకు ఫర్దర్ యాక్షన్ వెంటనే తీసుకోవద్దు అనే ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇక్కడ స్టాలిన్ చేసింది తప్ప అంటే ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఇతను పొలిటికల్గా విజయ్ పార్టీని ఎంతైనా క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ పాలిటిక్స్తో ఏమాత్రం సంబంధం లేని ఒక మహిళను ఉద్దేశించి ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. మరి ఇతని స్టేట్మెంట్ గురించి తర్వాత ఇతను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా అంటే ఎస్, ఇతను చెప్తున్నాడు, నేను మాట్లాడిన దానికి అర్థం అది కాదు, నా మాటల్ని వక్రీకరిస్తున్నారు, నేను అసలు త్రిష పేరే ఎత్తలేదు, విజయ్ నన్ను పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నాడు, అపోజిషన్ పార్టీల నోరు మూయించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు, విజయ్ తన పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడు అంటూ మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టాడు. అయితే దీనిపై విజయ్ స్పందించలేదు. కానీ టీవీకే పార్టీ నేతలు చెప్పేది ఏమిటంటే పొలిటికల్గా మీరు ఎంతైనా క్రిటిసైజ్ చేయండి, కానీ ఇలా ఒక మహిళను గురించి నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారవుతారు, మహిళలకు ఇది ప్రమాదంగా మారుతుంది అంటూ ఈ ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఇతని పైన 9 ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. అందులో ఒకటి ప్రమోటింగ్ ఎనిమిటీ, అంటే ప్రజల మధ్య శత్రుత్వం పెంచే ప్రయత్నం చేసినందుకు ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. మహిళను ఇన్సల్ట్ చేసినందుకు ఇంకోటి, ఇంటెన్షనల్గా ఇతరులని ఇన్సల్ట్ చేసినందుకు ఇంకోటి, పబ్లిక్ డిసార్డర్ని ప్రజల్ని రెచ్చగొట్టి పబ్లిక్ డిసార్డర్ క్రియేట్ చేసినందుకు ఇంకోటి, అండ్ ఒక మహిళ గురించి నీచంగా సెక్సువల్ కామెంట్ చేసినందుకు ఇంకో ఛార్జ్షీట్, ఒక మహిళను హెరాస్ చేసినందుకు, ప్రజల మధ్య గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం చేసినందుకు, ఇలా అన్ని రకాలుగా మొత్తం 9 రకాల ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. అండ్ తమిళనాడులో మహిళలపై జరిగే హెరాస్మెంట్ని ఆపడానికి ఒక కొత్త యాక్ట్ని తీసుకువచ్చారు. అదే తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్. దాని ప్రకారం కూడా ఇతని పైన ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. మొత్తంగా ఇప్పుడు ఈ ఉదయనిధి స్టాలిన్ని లాక్కెళ్ళి తంజావూరు జైల్లో వేశారు. ఇక తర్వాత ఏమవుతుంది అంటే ఇతను మాట్లాడిన మాటల గురించి, అక్కడ ఉన్న సీసీ కెమెరా డాటా ఉపయోగించి ఇతను నిజంగా త్రిష గారిని ఉద్దేశించి అలా అన్నాడా లేదా,
ఇతను మాట్లాడిన మాటలకు ఇతనిపైన వేసిన సెక్షన్లు ఎంతవరకు కరెక్ట్ అని కోర్టు అనలైజ్ చేసి ఇతన్ని శిక్షించే అవకాశం ఉంది. నిజంగానే ఈ ఉదయనిధి స్టాలిన్కి కాస్త నోటిదులో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను మాట్లాడే మాటల వల్లే లాస్ట్ టైం ఓడిపోయాడు. మన దేశంలో ఎక్కువగా ప్రజలు ఫాలో అయ్యేది హిందూ ధర్మాన్ని. అలాంటి ధర్మాన్ని ఛాలెంజ్ చేసి నోటికి వచ్చింది వాగాడు. అప్పుడు పవర్లో ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నాడు. అండ్ ఇప్పుడు అపోజిషన్లో ఉండి ముఖ్యమంత్రికి బాగా క్లోజ్ అయిన వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడాడు. కాబట్టి ఈసారి పవర్లో ఉన్న విజయ్ చాలా ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇతనికి ఇచ్చేలా కనిపిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ చాలామంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే సేమ్ ఇలాగే, అంటే పవర్ ఉంది అని విజయ్ తన మనిషి గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి పైన సివియర్ యాక్షన్ తీసుకుంటున్నాడు. మరి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన జంజీ ప్రొటెస్ట్లో ఎంతోమంది అక్కడి యువకులు ఇంకా పెద్దవాళ్ళు కూడా మోడీ గారిని నోటికొచ్చినట్టు తిట్టారు. మోడీ గారినే కాదు, మోడీ గారి అమ్మగారు, పాపం ఆమె ప్రజెంట్ ఈ లోకంలో లేరు, ఆమెను కూడా అత్యంత నీచంగా తిట్టారు. మరి మోడీ గారు ఇలా యాక్షన్ తీసుకొని ఉంటే దేశవ్యాప్తంగా ప్రజల రియాక్షన్ ఎలా ఉండేది? అప్పుడు ఆయన్ని అందరూ డిక్టేటర్ అనేవారు కదూ. మోడీ గారిని, ఆయన తల్లి గారిని అతి దారుణంగా అవమానించినప్పటికీ ఆయన చాలా పెద్ద మనసుతో తిట్టిన వాళ్ళందరినీ క్షమించేశారు. నాకు నిజంగా ఆ విషయంలో చాలా బాధ అనిపించింది. ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, ఇంకా వేరే ఏ లీడర్ ఉన్నా ఆయన ఉన్న పొజిషన్కి, పదవికి రెస్పెక్ట్ ఇచ్చి అలాంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన మన దేశ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి. ఆ పదవికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మీకు ప్రధానమంత్రి మోడీ నచ్చకపోతే క్రిటిసైజ్ చేయండి, అతను చేసిన పనులు రాంగ్ అని ప్రూవ్ చేయండి, పబ్లిక్గా నిలదీయండి. కానీ అలాంటివేమీ చేయకుండా పర్సనల్ అటాక్ చేయడం, నీచపు మాటలు మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. ఈ కాలపు యువకులకు ఈ విషయం అర్థం కావట్లేదు. ఈసారి గవర్నమెంట్ వీళ్ళను వదిలేసింది, కానీ నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ జరిగితే ఖచ్చితంగా వాళ్ళు సివియర్ కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లో యాంటీ ఇండియా స్లోగన్, యాంటీ ఆర్మీ స్లోగన్ చేసిన వాళ్ళను హోమ్ మినిస్టర్ అమిత్ షా టార్గెట్ చేసి వేటాడడం మొదలుపెట్టారు. వాళ్ళను ఖచ్చితంగా వదిలిపెట్టారు. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఆన్లైన్లో ప్రమోట్ చేసిన 300 కన్నా ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రజెంట్ మన సెక్యూరిటీ అఫీషియల్స్ రాడార్లో ఉన్నారు. వెరీ సూన్ పెద్ద క్రాక్డౌన్ జరగబోతుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న యువకులందరికీ చెప్తున్నాను, ఈవెన్ పెద్దవాళ్ళకి చెప్తున్నాను, మీకు గవర్నమెంట్ చేసే పనులు నచ్చకపోతే, ప్రజెంట్ పవర్లో ఉన్న మోడీ ప్రభుత్వం నచ్చకపోతే క్రిటిసైజ్ చేయండి, వాళ్ళు చేసిన తప్పుల్ని చూపిస్తూ నిలదీయండి. కానీ అకారణంగా బూతులు తిట్టడం, పర్సనల్గా అటాక్ చేయడం సరికాదు. అలా చేస్తే భవిష్యత్తులో మీరు రిస్క్లో పడతారు. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటల గురించి మీరేమనుకుంటున్నారు? ఈయన త్రిష గారిని ఉద్దేశించి మాట్లాడా, లేదా ఫ్లోలో వేరే మీనింగ్తో అన్నాడా? ఒకవేళ ఇతను త్రిష గారిని ఉద్దేశించి అని ఉంటే ఇతనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ చివరగా మీరు మీ బిజినెస్ని, అది స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, హాస్పిటల్, షాపింగ్ మాల్, రియల్ ఎస్టేట్ ఏదైనా సరే, మీ బిజినెస్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.